సంఖ్యాకాండము 5వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను. ఇశ్రాయేలీయులు అలాగు చేసిరి. పాళెము వెలుపలికి అట్టి వారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో, పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును. ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపబడిన ఎడల, లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపబడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు యవల పిండిలో 10వ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు, దానిమీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తరువాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నీళ్లలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగచేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లు నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను. తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగచేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగచేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన
ఆ నైవేద్యమును తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలగచేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకు ఆస్పదముగా నుండును. ఆ స్త్రీ అపవిత్రపరపబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతియగునని చెప్పుము. రోషము విషయమైన విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.